గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సాధారణంగా మనం తిరిగి జన్మించిన తర్వాత ఒక కొత్త లైఫ్ని మనం స్టార్ట్ చేయాలని దేవుడు ప్రేరేపించిన బట్టి మనం డైలీ బైబిల్ చదువుతూ ఉంటాము, డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఏదైనా మెసేజెస్ మనకి తెలిసినప్పుడు అక్కడికి మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము. అక్కడ దేవుడి గురించి ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. చర్చ్ని స్కిప్ చేయడానికి కానీ సండే మెసేజెస్ మనం స్కిప్ చేయడానికి ట్రై చేయము. ప్రతి సండే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఒక తీర్మానం తీసుకుంటాం. ఏమన్నా స్పెషల్ మీటింగ్స్ జరిగితే మనం అక్కడ అటెండ్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనకి నూతనంగా జన్మించిన తర్వాత ఒక ఎక్సైట్మెంట్ గా మనం దేవుణ్ణి తెలుసుకోవాలని ఎక్కువ ఆతృత కలిగి ఉంటాం. బట్ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి స్టిల్ మనం ఈ హ్యూమన్ బాడీ మనకి అలాగే ఉంది. టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం. పడిపోయినప్పుడు మనకి దేవుడు ఉన్నాడు. జీసస్ దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, నేను ఈ పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించండి, నేను మరలా చేయాలనుకోవట్లేదని పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మన ఫర్గివ్నెస్ అడిగి ఆయన రక్తంలో కడగబడడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఒకటి మనం తీవ్రంగా గమనించాల్సింది ఏంటంటే పాపం జరిగితే ఏం జరుగుతుంది, మనం పాపం చేస్తే ఏం జరుగుతుంది. ప్రధాన దూత లూసిఫర్ ఆయన అక్కడ పడిపోక ముందు దేవుడి కంటే ఎక్కువగా మహిమగా పొందాలని ఆయన ట్రై చేసినప్పుడు అక్కడ పాపం జరిగిన వెంటనే దేవుడు తెలిసిన తర్వాత ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ గా పరదేశం నుంచి హెల్లకి తోసేస్తాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే తండ్రికి అక్కడ ఉన్న లూసిఫర్ కి మధ్య సత్సంబంధం ఏదైతే ఉందో అది తెగిపోయింది. సిమిలర్ వే మనం ఏదైతే పాపం చేసినప్పుడు తండ్రికి మనకి మధ్య ఆ రిలేషన్ అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఇది నార్మల్ గా మనం వింటూ ఉంటాం. తండ్రికి లేకపోతే జీసస్ కి మనకున్న సంబంధం తెగిపోయినప్పుడు నార్మల్ గా మనం వింటానే ఉంటాం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. ఇలాగా మనం ఎక్కువ వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం 2 థింగ్స్ ఎక్కువ గమనించవచ్చు. ఏంటంటే ఒకటి, నార్మల్ గా మనం ఒక 5 సంవత్సరాలు దాటినా అలాగే 10 సంవత్సరాలు మనం క్రిస్టియానిటీలో ఇలాగే ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్తా దేవుడి గురించి నేర్చుకుంటా ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ గడిచిన తర్వాత కూడా మనకి ఇదే అలవాటు అవుతూ ఉంటుంది. పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఒప్పుకోవాలి, దేవుడి రక్తంలో కడగబడాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్ గ్రాడ్యువల్ గా అలవాటు అయినప్పుడు పాపం మీద ఆ దాని గురించి ఏమన్నా గ్రాడ్యువల్ గా అది తగ్గిపోతుంది. మనం పాపం అంత తీవ్రంగా తీసుకోం. ఎందుకంటే మళ్ళా నేను వెళ్ళొచ్చు, దేవుడు ఉన్నారు, మళ్ళీ వెళ్ళొచ్చు, మరలా దేవుడి దగ్గర ఫర్గివ్ అడగొచ్చు, దేవుడు క్షమిస్తాడు అనేది గ్రాడ్యువల్ గా అది చాలా చాలా చిన్న అనేది చాలా తీవ్రంగా మనం అనుకోం. కానీ మనం ఈ విషయంలో ఎక్కువ ఒకటి దేవుడి దగ్గర జీసస్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగ రాస్తుంది. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. నేను మరలా చదువుతాను. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎందుకు యేసు ప్రభు మరణమయ్యేంతలాగా బహు దుఃఖంలో ఉన్నారని ఇక్కడ ఆయన చెబుతున్నాడు. నెక్స్ట్ 24 hours లో ఏం జరుగుతుందో ప్రభుని యేసుక్రీస్తుకు తెలుసు. ఆ కప్ ఏదైతే తండ్రి యేసు ప్రభుకి ఆ కప్ సిద్ధపరిచారో అది ఆయన తాగబోతున్నారు. ఆ కప్ అంటే ఫాదర్ కి ప్రభుని యేసుక్రీస్తు ఆయనకి మధ్య సత్సంబంధం ఇప్పుడు దాకా ఎప్పుడు తెగిపోని సత్సంబంధం ఒక 3.5 hours తెగిపోబోతుంది. అది ఆయన తట్టుకోలేక
నా వల్ల కాదు ఇది ఆయన ఒక 3 hours కాదు, ఒక 3 seconds అయినా సరే అంత తీవ్రంగా ఆయన అలాగే ప్రే చేస్తుంటారు. ఆ సత్సంబంధం అనేది ఆయన తట్టుకోలేక చాలా చాలా వేదనతో, మరణం అయ్యేంతలాగా అలా వేదనతో ఆయన ప్రేయర్ చేస్తున్నారు. మనం కూడా మనం ఎప్పుడైతే పాపం చేసినప్పుడు ఇలాంటి తీవ్రత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పాపం చేసినప్పుడు ఆయనకి తండ్రికి మనకి మధ్య సత్సంబంధం ఏదైతే తెగిపోయినప్పుడు, లూసిఫర్ ఎలాగైతే ఆ పరలోకం నుంచి హెల్లోకి, నరకంలోకి త్రోసిపోయినప్పుడు అది ఎంత దారుణంగా ఉంటుందో అంతలాగా మనం ఫీల్ అయినప్పుడు, ఆ రిలేషన్స్ బ్రేక్ చేసినప్పుడు దాని రిలేషన్, తండ్రికి మనకున్న రిలేషన్ ఎంత విలువైనదో మనకు తెలుస్తుంది. సో అందుక ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు అంత తీవ్రంగా బాధపడినప్పుడు, అంత తీవ్రంగా ప్రేయర్ చేస్తున్నప్పుడు కేవలం అది తండ్రికి తండ్రికి యేసు ప్రభుకి ఉన్న సత్సంబంధం తెగిపోతే ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది ఆయన అక్కడ ఫీల్ అయ్యి మనకి ఎక్స్పీరియన్స్ గా మనకు అక్కడ పెట్టారు. మన సన్నో లేకపోతే డాక్టర్ డెత్ బెడ్ పైన ఉన్నప్పుడు 2 hours 3 hours చనిపోబోతున్నప్పుడు మనం ఎంత తీవ్రంగా ప్రేయర్ చేస్తాం. మునిపినప్పుడు మనం ప్రేయర్ చేయనంతగా అంతకు ముందు ఎంతగా ఏడ్చుండమో అంతకంటే ఎక్కువగా ఏడ్చి ప్రేయర్ చేస్తాం. ఎందుకంటే నాకు కావాలి ప్రభువా, నా సన్ నాకు తిరిగి కావాలి. బ్రేకింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ వి ఇస్ మచ్ మోర్ దాన్ ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువగా మనం ఈ రిలేషన్ బ్రేక్ చేయటంలో అలా ఒక తీవ్రత మనం కలిగి ఉంటున్నప్పుడు, మనం బ్రేక్ చేసినప్పుడు దేవుడి దగ్గర రావడానికి వచ్చినప్పుడు ఆ సెన్సిటివిటీ బ్రేక్ చేసినప్పుడు సెన్సిటివిటీ అనేది మనకు బాగా అర్థమవుతుంది. సో ఇలాంటి సెన్సిటివిటీ మనం గ్రాడ్యువల్ గా క్రిస్టియానిటీలో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఈ సెన్సిటివిటీ, నేను పాపం చేస్తే ఇంత తీవ్రంగా నేను బాధపడతాను, ఇంత తీవ్రంగా అది ఎలా ఉంటుందంటే, ఎవరు నన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, కేవలం దేవుడు మాత్రమే హెల్ప్ చేస్తారు అని నరకంలో పడినప్పుడు దేవుడు రిచ్ మ్యాన్ ఎలాగైతే ఆక్రోషంగా, ఎలాగైతే ఆ వేదనతో అలాగా ఆ వేదన బయట పెట్టాడో అంత తీవ్రత మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఒకటి అర్థమవుతుంది, దేవుడికి మనకి మధ్య సత్సంబంధం ఎంత విలువైనదో, ఎంత సెన్సిటివ్ గా దాన్ని తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో మనం ఇలాంటి తీవ్రత కలిగి ఉండాలని మనం ప్రేయర్ చేసుకుందాం.